బోర్లు ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ ఉంది. దుప్పెల్లి గ్రామం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. వీళ్ళు పోయిన వారం బోర్ వేశారు, 250 ఫీట్లు వేశారు. కానీ వాటర్ రాలేదు. ఎందుకు? మొత్తం ఈ పౌడర్ వచ్చింది, తెల్ల పౌడర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ పేరెంట్ రాక్ వచ్చేసి గ్రనైట్ అంటే మొత్తం గ్రనైట్, ఎలాంటి నీళ్లు ఉండవు. జాయింట్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఉన్నట్లయితేనే వాటర్ ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ ఈ బోర్లో ఎక్కువగా మొత్తం దుమ్మే రేగింది, కనీసం చుక్క కూడా రాలేదని రైతు చాలా బాధపడుతున్నారు. ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి అంటే జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్ అని 2 జోన్లు ఉంటాయి భూమి లోపల. ఈ జోన్ ఆఫ్ ఏరేషన్లో మట్టి, రాళ్ళు, ఇసుక, గాలి, బుడగలు లాంటివి ఉంటుంది. అది ఉంటేనే ఒట్టి గ్యాప్లు వచ్చి వాటర్ అనేది రావు. ఎప్పుడైతే జోన్ ఆఫ్ సాచురేషన్కి వెళ్తామో ఆ జోన్ ఆఫ్ సాచురేషన్ జాయింట్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ నీటి నిల్వలతో కలిపి ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళు వస్తాయి. ఇక్కడ జోన్ ఆఫ్ సాచురేషన్ ఎండిపోయింది, జోన్ ఆఫ్ ఏరేషన్ కూడా ఎండిపోవడం వలన వాటర్ అనేది రాలేదు. అందువల్ల మన అక్కడ ఎండిపోయిందా లేకపోతే మంచిగా ఉందా తెలుసుకోవాలంటే మనం భూభౌతిక పరీక్షలు చేస్తే ఎంత లోతులో ఏముంది, అసలు వాటర్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి సైన్స్ని వాడండి. సైన్స్ని వాడి మీరు కూడా మీ భూమి లోపల ఇంకా అశాస్త్రీయ పద్ధతులను నమ్ముతూ ఇంకెంతకాలం ముందుకెళ్తారు? పాత పద్ధతులని వదిలేయండి. మనం కృత్రిమ మేధస్సుని వాడుకునే దిశగా ప్రయాణం సాగిస్తున్నాం. కాబట్టి టెక్నాలజీని ఉంది, వాడుకోండి. మొబైల్ వాడుతున్నాం, ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నాం, కార్లు వాడుతున్నాం, విమానాలు వాడుతున్నాం, హెలికాప్టర్లు వాడుతున్నాం, చందమామ మీదకి రాకెట్లు పంపిస్తున్నాం, ఫోన్లు వాడుతున్నాం. ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న వ్యక్తులతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాం. అయినా సరే ఈ విషయంలో మాత్రం సైన్స్ నమ్మట్లేదు. నమ్మండి.